ఇదిగోండి వారధి పక్కనే చూసారా కింద కృష్ణలోకి వెళ్ళడానికి కూడా దారించారన్నమాట. అవునా, అలానే పక్కనే పార్కు. చూడండి ఇది వారధి, ఇదిగో పక్కనే ప్లేస్ ఉంచారు కొంచెం. అదేవిధంగా పక్కనే పార్క్ ఉందండి. అడ్రస్ చాలా ఈజీ. ఇంకా చివర ఇదైతే కంప్లీట్ అవ్వలేదు, ఇటు కంప్లీట్ అయిందండి ఫ్రంట్లో. చూడండి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. బాగుంది కదండి. ఇదిగోండి వారధి మీద బస్సులు, హెవీ వెహికల్స్ అన్నీ వెళ్తాయి చక్కగా. ఇటేపు ఎక్కువ రావు కదండి మనం, అంటే ఇంకా చూడండి లైటింగ్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది చూడండి. అవునా, సన్షైన్. ఓకే చూడండి లైటింగ్ కూడా పెట్టారు. లైటింగ్ పెట్టలేదు అనుకున్నాను నేను, లైటింగ్ కూడా ఇచ్చారన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. అవునా, చూడండి చక్కగా. ఇది అక్కడి నుంచి ఇల్లు అనమాట. కృష్ణ వస్తే కన్నా, వరద వస్తే కన్నా ఇవన్నీ మునిగిపోయాయి. అలాంటిది చాలా హైట్ పెట్టారు కూడా. పక్కన కూడా చక్కగా ప్రహరీ కట్టేశారు. ఈ కొంచెం వెడల్పులో పార్క్ లాగా తయారు చేశారు అన్నమాట. బాగుంది కదండి. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. కృష్ణాకి వరద వచ్చినప్పుడల్లా కృష్ణానదికి కృష్ణలంక ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళ సామాన్ అంతా మునిగిపోయేది. చూడండి ఏంటంటే ఇదివరకు కృష్ణ పొంగితే అండి ఇటేపు వచ్చేసాయి అనమాట, కృష్ణలంక వైపు. గోడ కట్టేసేసి పక్కన పార్క్ లాగా పెట్టేశారు అనమాట. ఇదిగో చూడండి కృష్ణానదికి వరదలు వస్తాయి అన్నమాట. ఏమైంది, వాటర్ అంతా కూడా ఇటువైపు వచ్చేసిందండి. ఈ ఇళ్ళు ఉన్నాయి చూసారా, ఇది కృష్ణలంక అంటారు కదా, ఈ మొత్తం కూడా వాటర్ ఇళ్ళలు అన్నీ మునిగిపోయాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది చాలా హైట్ కట్టారు గోడ, వాటర్ ఇటు రాకుండా చాలా హైట్ కట్టి ఇక్కడ పార్క్ లాగా, ఈ బారు పార్క్ లాగా చేశారనమాట. అంటే వెడల్పు లేదు, బారుకి పార్క్ లాగా పెట్టారండి. ఇంకా ఎంట్రన్స్ ఫీజు పెట్టలేదు. ఇక్కడ చూడండి చక్కగా వారధి అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. అవునా, అంటే విజయవాడ నెక్స్ట్ గుంటూరు కలిపే వారధి రోడ్ అనమాట. ఇదివరకు అంటే పెళ్ళే కదండి, కృష్ణా బ్యారేజ్ మీద వెళ్ళాయి వెహికల్స్ అన్నీ. అవి ఆపేస్తారు కదా, వారధి కట్టిన తర్వాత ఈ టైపే వెళ్తాయండి వెహికల్స్ అన్నీ. ఎక్కువగా అటు అంటే ఆటోలు అలాంటివే, కానీ ఈ టైప్ అయితే బస్సులకి, లారీలకి. చూడండి ఎంత ఎడారిగా